అది చరిత్ర మరవని రోజు. ధర్మస్థాపన కోసం భగవంతుడు నడిపించిన ఒక మహాసంగ్రామం. కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు 7 అక్షౌహిణీల సైన్యంతో పాండవ సైన్యం దృష్టద్యుమ్నుని సారథ్యంలో సిద్ధమవ్వగా, మరొక వైపు 11 అక్షౌహిణీల సైన్యంతో కౌరవ సైన్యం భీష్ముడి సారథ్యంలో సిద్ధమైంది. పాండవుల వైపు పంచపాండవులకు పాంచాల, పాండ్య, మత్స్య, విష్టి, చేది, మగధ, కాశీ, కుంతి రాజ్యాలు తోడు నిలవగా, కౌరవుల వైపు దుర్యోధనుడికి తోడుగా అంగ, గంధార, సింధు, మద్ర, కళింగ, కాంబోజ, త్రిగర్త, బహాలిక, ప్రజోతిష ఇంకా నారాయణ సైన్యం అండగా నిలిచింది. యుద్ధం మొదలయ్యే సమయానికి శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత కౌరవ సైన్యానికి వినపడేట్టుగా ఎవరైనా కౌరవ సైన్యం నుంచి ధర్మం వైపుగా రావాలి అనుకుంటే ఇప్పుడే రావచ్చు అని ఆహ్వానించాడు. అలా ధర్మరాజు మాటలు విన్న ధృతరాష్ట్రుడి కుమారుడు దుర్యోధనుడి సోదరుడు యుయుత్సు పాండవ సైన్యంలో చేరడం జరిగింది. కురుక్షేత్ర మొదటి రోజు ద్రోణుడు సర్వోత్ముఖి దండ వ్యూహాన్ని రచించగా, పాండవులు వజ్రవ్యూహంతో ముందుకు సాగడం జరిగింది. ఆ శ్రీకృష్ణుని భగవద్గీత బోధతో మొదలైన యుద్ధంలో ఇరు సైన్యాలు అరివీర భయంకరంగా పోరు సాగిస్తున్నాయి. ఒకవైపు భారీ ఏనుగులు అమాంతం నేలపై కూలుతున్నాయి, రథచక్రాలు విరుగుతున్నాయి, వేల మంది సైనికులు తలలు తెగిపడుతున్నాయి. అలా కురుక్షేత్రంలో రక్తపు సెలయేర్లు మొదలవ్వడం జరిగింది. అలా ఎంతో భీకరంగా యుద్ధం సాగుతున్నప్పుడు భీష్ముడు ఒక్కసారిగా తన ఉగ్రరూపం దాల్చి వేల కొద్ది సైనికులను తన బాణ పరంపరతో క్షణాలలో మట్టి కరిపించాడు. అలాంటి సమయంలో అర్జునుడు తన గాంధీవంతో భీష్ముడి బాణాలకు సమాధానం చెప్పాడు. ఇలా భీష్ముడి దాడికి అర్జునుడు ప్రతిదాడి మొదలు పెట్టాడు. ఇంకొక వైపేమో అభిమన్యుడు బృహద్వలుడితో, బాహాలికుడు దిష్టికేతువుతో పోరాడుతున్నారు. మరొక వైపేమో భీమపుత్రుడు ఘటోత్కచుడు అలంబసుడితో రాక్షస యుద్ధం మొదలు పెట్టాడు. ఒకవైపేమో అవంతి రాజ్యానికి చెందిన వింద అనువిందలు కుంతిభోజుడితో, వికర్ణుడు భీముడి కొడుకైన సుత్సోముడితో, శకుని ధర్మరాజు కొడుకైన ప్రతివింధ్యతో ఇలా ఒకరితో ఒకరు భీకర యుద్ధాన్ని చేసుకుంటున్నారు. అలా తొలి రోజు యుద్ధం ముగిసే సమయాన విరాటరాజు కుమారుడైన ఉత్తర ఏనుగుతో సహల్యుడిపై యుద్ధానికి వచ్చాడు. ఉత్తరుడు ఒక్కసారిగా తన ఏనుగుతో సహల్యుడి గుర్రాలను హతమార్చి అతడి రథాన్ని తునాతునకలు చేశాడు. అది చూసిన సహల్యుడు కోపోద్రిక్తుడై ఉత్తరుడి కవచాన్ని విరగ్గొట్టి అతడి గుండెలపై కత్తితో పొడిచాడు. దీంతో ఉత్తరుడు అక్కడికక్కడే మరణించాడు. సోదరుడి మరణాన్ని కల్లారా చూసిన ఉత్తరుడి సోదరుడు శ్వేత సహల్యుడిపైకి దాడికి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే భీష్మ పితామహులు అడ్డుపడి తన పదునైన బాణాలతో శ్వేతని హతమార్చడం జరిగింది. ఇలా సూర్యాస్తమయం అవడంతో ఇరు సైన్యాలు వాళ్ళ శిబిరాలకు వెళ్ళిపోయారు. అలా ఎంతో భీకరంగా మొదలైన కురుక్షేత్ర మహాసంగ్రామంలో తొలి రోజు కౌరవసేన విజయం సాధించింది. తొలి రోజు యుద్ధంలో భీష్ముడి పరాక్రమం ముందు, భీష్ముడి యొక్క బాణ పరంపర ముందు పాండవ సైన్యంలో ఏ ఒక్కరూ నిలవలేకపోయారు. ఈ విధంగా కౌరవుల విజయంతో కురుక్షేత్ర యుద్ధ తొలి రోజు ముగిసింది.